నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వేగంగా అవిలాల చెరువు సుందరీకరణ, క్షేత్రస్థాయిలో తోడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి తనిఖీ. తిరుమలపై వైసీపీ నేతలవి విష ప్రచారాలు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపాటు. తిరుమల గిరులపై ప్రముఖుల సందడి, శ్రీవారిని దర్శించుకున్న బ్యాండ్ మేళం చిత్ర బృందం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బ్యాండ్ మేళం చిత్ర బృందం కొన్న వెంకట, కథానాయకుడు హర్ష రోషన్, కథానాయక శ్రీదేవి, హాస్య నటుడు ముక్కు అవినాష్, తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల బ్యాండ్ మేళం చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, మార్చి 26న శ్రీరామనవమి సందర్భంగా మా చిత్రం విడుదలవుతుందని, స్వామివారి ఆశీస్సులతో సినిమా మంచి విజయం సాధించాలని ప్రార్థించినట్టు తెలిపారు. అక్కడ వరకు తీసుకుంటారు తెలంగాణ ఎమ్మెల్యే. మన బట్టన్న వాళ్ళు వచ్చారు డిప్యూటీ సీఎం వచ్చారు సార్, మొన్న వచ్చారు. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறை நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய சூழ்நிலை உருவாக்கி రామ శ్రీ వచ్చేయాలి, వెళ్ళిపోతాయి. మన బండిది ఓం నమో వెంకటేశాయ. రేపు రాబోయే మార్చి 26 శ్రీరామనవమి నాడు శ్రీదేవి, రోషన్ మీద కలిసి చేసిన బ్యాండ్ మేళం చిత్రం రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు నిండుగా అందాయి. అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మా టీము మీ అందరి సందర్భంగా మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున వస్తుంది. సో మంచి విజయం రావాలని స్వామివారిని దర్శించుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మార్చి 26వ తారీఖున బ్యాండ్ మేళం సినిమా రిలీజ్. థ్యాంక్ యూ. వెంకటేశాయ. సో బ్యాండ్ మేళం మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. చాలా మంచి దర్శనం అయింది. ఖచ్చితంగా ఆయన చూసిన వెంటనే అనిపించింది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినంత ఫీలింగ్ అనిపించింది. సో థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హస్తల పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న మంత్రికి కూటమి ఎంపీల బృందం ఘనస్వాగతం పలికింది. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావుతో పాటు పలువురు ఎంపీలు లోకేష్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ముఖ్యంగా మార్చి 11వ తేదీన ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో లోకేష్ పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎంపీల బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఐటీ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులను ప్రజల ముంగిటికి తీసుకురావాలన్న లక్ష్యంతో మంత్రి ఈ కీలక సమావేశంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఐటీ పెట్టుబడుల ధ్యేయంగా లోకేష్ సాగిస్తున్న ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గాలివీధి షాదీ మహల్లో మంగళవారం రాత్రి ముతవల్లి ఇస్మాయిల్ ఇఫ్తార్ విందిచ్చారు. గాలివీధి రబ్బానీ మసీదులో నమాజ్ తర్వాత ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మలు పాల్గొని ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు పండ్లు తినిపించారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. మైనార్టీ సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండడం ద్వారా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ అలవడుతుందని ఆయన చెప్పారు. అలాగే జకాత్ అనుసరించడం వల్ల తమ సంపదలో కొంత దానం చేసే గొప్ప సంస్కృతిని రంజాన్ మాసం గుర్తు చేస్తుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లిం సోదరులపై అల్లాదాయ మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎస్కే బాబు, ఆయుబ్ ఖాన్, సహాయ్ ముత్తవల్లి, ఎస్కే బాబు, ట్రైలర్ బాబు, మస్తాన్, నూరుల్లా, ఇమాం, హబీబ్, మునాఫ్, బ్యాంక్ శాంతమ్మ, రాజారెడ్డి, ఆమదాల వెంకటేష్, ఆమదాల తులసి, ఆర్కాడ్ కృష్ణప్రసాద్, జేకే రాయల్, నీలాద్రి, రమేష్ నాయుడు, వినోద్ రాయల్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తొడా ఆధ్వర్యంలో ఆవిలాల చెరువు అభివృద్ధి పనులను అత్యంత వేగంగా చేపడుతున్నట్లు తొడా చైర్మన్ డాలస్ దివాకర్ తెలిపారు. ఆయన ఆవిలాల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో 3 నెలల సమయం పట్టి జంగిల్ క్లియరెన్స్ పనులను కేవలం 1 నెలలోనే పూర్తి చేశామని తెలిపారు. సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి 14 మీటర్ల వెడల్పు గల గట్టు నిర్మాణం చేపట్టనున్నామని, తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రజల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా, అందమైన గార్డెనింగ్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరూ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తిరుపతిని, అవిలాల చెరువుని హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి తిరుపతి ట్యాంక్ బండ్గా దీన్ని చేయాలనేసి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా ఈ లేక్స్ అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దానికోసం అనేసనే అతి వేగంగా 100 జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేయాల్సిన పనిని 3 రోజులు కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా బండ్ 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి బోటింగ్స్ అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో, ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూస్తాం, గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్ని ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిందని వలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్ రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఈరోజు మొత్తం కూడా అవిలాల చెరువులో 157 ఎకరాలు చెరువు ఉన్నటువంటి విస్తీర్ణం కూడా మొత్తం క్లియర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మొత్తం సర్వేస్ బౌండరీస్ ఫిక్స్ చేసేసి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెండర్స్ తీసుకొని చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ నెల 16వ తేదీ సీఎం గారితో మీటింగ్ ఉంది దీనిపైన. సో పర్సనల్గా సీఎం గారు దీన్ని తీసుకొని లొకేషన్ ఖచ్చితంగా దీన్ని తిరుపతిని ట్యాంక్ బండ్గా చేయాలనేసి ఒక సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం అధికారులు మరియు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని ఎంత వీలైతే అంత వీలే త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ. 157 ఎకరాలు, 157 ఏకర్స్. ఇన్స్పెక్షన్ రెడీ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్లస్ అదేవిధంగా టుడా నుంచి కూడా అన్ని కూడా మొత్తం కలిసి చేస్తున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా మంచి బడ్జెట్తోనే దీన్ని ప్రిపేర్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హై రిచ్గా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఐకాన్ లేక్గా ఉండాలని చెప్పి కూడా మేము బడ్జెట్ తయారు చేస్తున్నాం. దానికి ఐఐటి వాళ్ళు కూడా దీనికి స్పెషల్గా వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది, వాళ్ళు కూడా చూస్తారు. ఆల్రెడీ 2 సార్లు వచ్చిపోయినారు. ఇరిగేషన్ సహకారంతో ఐఐటి వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవిలాల చెరువుని హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి తిరుపతి ట్యాంక్ బండ్గా దీన్ని చేయాలనేసి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా ఈ లేక్స్ అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దానికోసం అనేసనే అతి వేగంగా వందలాది జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేయాల్సిన పనిని 3 రోజులు కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి బోటింగ్స్ అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూసాం గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్ని ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిన వలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్ రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఈరోజు మొత్తం కూడా అవిలాల చెరువులో 157 ఎకరాలు చెరువు ఉన్నటువంటి విస్తీర్ణను కూడా మొత్తం క్లియర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మొత్తం సర్వేస్ బౌండరీస్ ఫిక్స్ చేసేసి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెండర్స్ తీసుకొని చేసి కొన్ని ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ నెల 16వ తేదీ సీఎం గారితో మీటింగ్ ఉంది దీనిపైన. సో పర్సనల్గా సీఎం గారు దీన్ని తీసుకొని లొకేషన్ ఖచ్చితంగా దీన్ని తిరుపతిని ట్యాంక్ బండ్గా చేయాలనేసి ఒక సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ టుడా అధికారులు మరియు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని ఎంత వీలైతే అంత వీలే త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ. 157 ఎకరాలు, 157 ఏకర్స్. కంటి ఆరోగ్యంపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల విద్యార్థులు కలమెత్తారు. నిశ్శబ్ద దృష్టి దొంగగా పిలిచే గ్లకోమా వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ నేడు తిరుపతిలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రుయా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వివేకానంద సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు, సిబ్బంది మరియు సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి ప్రభు మాట్లాడుతూ 35 నుంచి 40 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్లకోమాను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే శాశ్వత అంధత్వం నుంచి బయటపడొచ్చని ఆయన వివరించారు. ప్రజలందరూ తమ దృష్టిని కాపాడుకోవాలని, లక్షణాలు లేకపోయినా కంటి పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సార్ ఒకసారి సార్ మేడం ఈరోజు గ్లకోమా వారోత్సవాలు సందర్భంగా మనం రియా హాస్పిటల్ అలాగే మెడికల్ కాలేజీ సిబ్బంది అంతా కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలకి గ్లకోమా గురించి అవగాహన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నాము. ఇది నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాలతో ఈ గ్లకోమా వారోత్సవాలు మన కంటి వైద్య విభాగ అధిపతి చలపతి రెడ్డి గారు అలాగే సాధన వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అయితే గ్లకోమా అనేది ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే తెలియకుండా వచ్చే వ్యాధి. అలాగైతే మనకి మనిషికి ఇలాగైతే బ్లడ్ ప్రెషర్, బీపీ ఎలా ఉంటుందో కంటిలో కూడా బీపీ ఎక్కువైతే కూడా కంటి చూపుకే ప్రమాదం అవుతుంది. దీన్ని ఎలాగ గుర్తించాలి, దీన్ని గుర్తిస్తే మనము అంధత్వ నివారణకి మనము తోడ్పడగలమనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈరోజు మనం ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ర్యాలీ ఏర్పాటు చేశాము. వీటిని గ్లకోమా గురించి తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఈ గ్లకోమా ద్వారా వచ్చే ఈ అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించవచ్చు. ఈరోజు మనము ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం ఒక అవగాహన ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మన గవర్నమెంట్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజు అండ్ కంటి విభాగం తరఫున
మనము సంయుక్తంగా ఈరోజు ఈ ర్యాలీ గ్లాకోమా అవేర్నెస్ ర్యాలీగా కండక్ట్ చేస్తున్నాము. ఈ మూలంగా మనం గ్లాకోమా గురించి చెప్పాలంటే గ్లాకోమా అనేది ఒక కంటిలో రెండో అతి ఎక్కువ స్థాయిలో ఉండే చూపుని హరించే ఒక జబ్బు. ఆ గ్లాకోమా అనేది మనం తెలుగులో నీటి కాసుల జబ్బు అంటాము. అదే కంటిలో నీటి కంటిలో ఒక ద్రవం లాంటి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ద్రవం అనేది మనకి కంటికి పోషకాలు ఇచ్చే ద్రవం. దాన్ని యాక్వస్ హ్యూమర్ అంటాం. ఈ యాక్వస్ హ్యూమర్ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు కంట్లో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ పెరగడం అంటే నీటి ఒత్తడ, కంటి లోపల నీటి ఒత్తడి పెరిగినప్పుడు కంటి నుంచి బ్రెయిన్కి మనకి పోయే నరముకి రక్త ప్రసారం తక్కువ అవటం వల్ల అది వీక్ అవటం జరుగుతుంది. దానివల్ల చూపు తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని మనం నివారించే దానికోసం మనము ప్రెషర్ తగ్గించుకునే దానికి మందులు వాడటము, దాన్ని ఫస్ట్ నిర్ధారించుకోవటము, పరీక్షలు చేసుకోవటం గురించి అవగాహన కల్పించేదానికే ఈ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ప్రతి ఒక్కరు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కంటిలో నీటి ఒత్తడి ఎంత ఉంది, అది 13, 19 మధ్యలో ఉందా, ఇంకా ఎక్కువ ఉందా అనేది చెక్ చేసుకోవాలా. అలాగే దాంట్లో కంటి నరంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అంటే ఆప్టిక్ నర్వ్ అంటాం కదా, కంటి నుంచి మెదడుకి వెళ్ళే నరము, ఆ నరంలో ఏమైనా వీక్నెస్ ఉందా. అలాగే పెరిమెట్రీ అంటాం, విజువల్ ఫీల్డ్స్ చేస్తాం. ఆ టెస్ట్ చేసినప్పుడు కంటి చూపు సైడ్స్ చూపు ఏమైనా తగ్గిందా అనేది తెలుస్తుంది. అది తెలిసినప్పుడు దాన్ని గ్లాకోమా నిర్ధారిస్తే దానికి తగ్గట్టుగా మందులు కానీ లేజర్స్ కానీ ఆపరేషన్ కానీ చేయించుకోవాలని డాక్టర్ సూచన మేరకు చేసుకోవాలా. కానీ గ్లాకోమా అనేది ఖచ్చితంగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు పరీక్ష చేయించుకోవటం మంచిది. ఇది మనకి గవర్నమెంట్ రుయా హాస్పిటల్లో మనం ఉచితంగా ఈ పరీక్షలన్నీ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మనకి కంటి విభాగం 18వ నెంబర్ రూమ్కి వస్తే మనం ఇక్కడ ఉచితంగానే ఈ పరీక్షలన్నీ చేసి గ్లాకోమా ఉంది లేదని నిర్ధారిస్తాం. అలాగే కంటికి ఇతరత్ర జబ్బులు ఏదైనా ఉన్నా కూడా నిర్ధారించి వాటికి సరైన మందులు, ఆపరేషన్స్, లేజర్స్ ఫ్రీగా చేయబడుతుంది ఇక్కడ రుయా హాస్పిటల్లో. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో ప్లస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ రుయా హాస్పిటల్ సహకారంతో ఇది ఉచితంగా చేయబడుతున్నది ఈ ప్రక్రియ. ఈ నేషనల్ హెల్త్ మిషన్ వారి సౌజన్యంతో కూడా ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీసు, ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేడియో టాక్స్, ఈ ర్యాలీసు ఇవన్నీ ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ గ్లాకోమా అంటే నీటి కాసుల జబ్బు గురించి అవగాహన కోసం ఇది చేస్తున్నామండి. మీరు దాన్ని సరైన మందులు, ఆపరేషన్స్, లేజర్స్ చేసుకొని చూపుని కాపాడుకోవాలని నమ్మాలి. తిరుపతిలోని గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. అయితే వాహనదారులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను అనుమతించాలని కోరుతున్నారు. ఫోర్ వెహికల్సే కాకుండా 2 వెహికల్స్ పంపించాలి. చాలా ఇబ్బందిగా ఉంది కింద వెళ్ళడానికి. అంటే మా మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కింద నుంచి వెళ్ళలేము సరైన టైంలోని, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి సాయం చేయాలని కోరుతున్నాము.
తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మేము ఎప్పుడు విశ్వాసపత్రంగా సేవలందిస్తామన్నారు. వైసీపీ నేతలు మాత్రం గుంటకాడు నక్కల్లా అదును చూసి తిరుమలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోలేక భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి భానుప్రకాష్ రెడ్డి నేరుగా సవాల్ విసిరారు. మీ హయాంలో టీటీడీలో జరిగిన పనుల్లో ఎక్కడా కమిషన్ కక్కుర్తి పడలేదని, కాణిపాకం వినాయక ఆలయం వద్ద సత్యప్రమాణం చేసే ధైర్యం మీకుందని ప్రశ్నించారు. ఇకపై వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలని, ఏదైనా మాట్లాడితే పక్క ఆధారాలతో వాస్తవాలు మాట్లాడాలని హితో పలికారు. తిరుమల ప్రతిష్టను గంగలో కలిపే ప్రయత్నం చేస్తే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డి మండల జనరల్ సెక్రటరీ, సాక్షి పేపర్ ఇచ్చానే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ జెండాని పెరికేసి వారి ఫ్యాన్ రెక్కలు ఇరిచేసి వారి రాజకీయ నిరుద్యోగులుగా 2024లో వారిని మిగిలిపెట్టారు. వాళ్ళ స్థానం అది. పార్టీ జెండా తీసేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ అజెండా లేకుండా టార్గెట్ తిరుమలగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని ఈ 7 కొండలపైకి వదిలిగాడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని 7 కొండలపైకి వదిలాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి సత్యం, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది. అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవతా విగ్రహాలపైన దాడి, హిందూ దేవాలయాలపై దాడి, పవిత్ర రథాలపై దాడి, మొత్తం దాడి. అధికారం కోల్పోయినా కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, అంశం లేక, రాజకీయంగా మా ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక ఏడ్చుకుంటూ టార్గెట్ తిరుమలగా పనిచేస్తున్నారు. తిరుపతిలో కొత్త జేమ్స్ బాండ్ వచ్చాడు. ఏదేదో పట్టుకుంటాడు, ఏదేదో మాట్లాడతాడు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం జేమ్స్ బాండ్ 007, గూఢాచారి 001. తిరుపతి ప్రజలు వారికి దాదాపు 60,000 ఓట్లు పైచిలుకుతో ఓడిస్తే కూడా ఒక జేమ్స్ బాండ్ మార్గ తయారైపోయి నేను దాన్ని పట్టుకున్నాను, దీన్ని పట్టుకున్నానని చెప్పి నిన్న తెల్లారి ఒక వార్త రావడం జరిగింది వాళ్ళ పాంప్లెట్లో, సాక్షి పేపర్లో. కానుకలు గోవింద పరకామంలో దొంగలు పడ్డారు, రూపాయల కోటి విలువైన బంగారు వెండి కాసులు చోరీ. ఇది వాళ్ళ పాంప్లెట్, అదే వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఇది ఏదో నిన్నేదో మిమ్మల్ని జేమ్స్ బాండ్ నిన్ను ఎత్తికి తీసినట్టు, గూఢాచారి దాని మీద వాళ్ళ వేగులు వాళ్ళంతా దాని మీద పరిశోధన చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నిన్నంతా వాళ్ళ నాయకులంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద దాడి చేశారు. అదైపోయింది ఇదైపోయిందని. 13/1/2021 మిత్రులారా, 13/1/2021 తిరుమల పరకామణి శ్రీవారి పరకామంలో చేతివాటం. ఈనాడు శ్రీవారి పరకామంలో బంగారు బిస్కెట్ చోరీ, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు. మిత్రులారా, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు. జ్యోతి, ఇది కరుణాకర్ రెడ్డి గారు. ఒకసారి చూడండి. సాక్షి ఏదైతే తాటికేంత అక్షరాలతో రాశారో ఆ రోజు మీ పేపర్లో రాసినట్టు శ్రీవారి పరకామంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం, పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు. చదివారు ఇది? 11 నెలల ముందు ఉన్నటువంటి వార్తని ఏదో నిన్నే జరిగినట్టు, దాని మీద అంతా హడావిడి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక పక్క, ఆయన గోవర్ధన్ రెడ్డి ఒక పక్క, ఇంకో
పెద్ద ఆయన ఒక పక్క, తిరుమల మొత్తం దోచుకునేశారు, ఎన్డీఏ కూటమి వచ్చినాక భద్రత లేదు. ఏం భద్రత లేదయ్యా? 13 రాశారు కదా, మళ్ళా మిత్రులారా మళ్ళా దీనికి కంటిన్యూషన్ ఉంది. మళ్ళా నేషనల్ న్యూస్ కూడా వెళ్ళింది. స్టేట్కే కాకుండా ఇంగ్లీష్ పేపర్స్లో కూడా హాన్స్ ఇండియా కానీ మీరు కానీ గమనించినట్టయితే ఫోటోతో పాటు వేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, మళ్ళా 14th, ఇది 13th న్యూస్. ఇంతకుముందు మనం చూపించింది 13వ తేదీ న్యూస్. మళ్ళా 14వ తేదీ మళ్ళా పరకామల్ని చోరీ నిందితుడి నుంచి ₹46 లక్షల సొత్తు స్వాధీనం. సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు అన్ని టీడీపీ మన లీడింగ్ న్యూస్ పేపర్స్. మళ్ళీ సాక్షిలో కూడా వచ్చింది చూడండి మిత్రులారా, 14/1/2025 బంగారు బిస్కెట్ చోరీ సంఘటన కీలక మలుపు. ఆ రోజే అంతా మలుపులు ఆ రోజుని తిరుక్కుంటూ ఈ రోజు వరకు తిప్పుకొని వస్తారా కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుక్కొని వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలినటువంటి అనుకొండలు తిరుపతి దగ్గరికి వస్తే ఇక్కడ ఉండేది ఆదిశేషుడు. 2024లో తోకతో కొడితేనే 11 స్థానాలకు పడిపోయారు. తోకతో అట్లా అన్నాడంతే. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహంతో కారణంగా అట్లా అంటే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఆయన బుస కడితే భస్మం అయిపోతారయ్యా. ఎందుకు ఊరికే మీరు వెంకటేశ్వర స్వామితో ఎందుకు పెట్టుకుంటారు? మీరు హిందూ దేవాలయాలపై, హిందూ ధర్మంపై ఎందుకు మీరు దాడి చేస్తున్నారు? మీ నాయకుడికి ఎట్లా హిందూ ధర్మం మీద చిత్తశుద్ధి లేదు, హిందూ దేవాలయాలకి సాంప్రదాయ పద్ధతిలో రారు. ఎక్కడో మునిగినట్టు గంగలో మునిగినంత మాత్రం సరిపోదు. గంగలో మునిగినంత మాత్రం మీ నాయకుడు సరిపోదు, చిత్తశుద్ధి ఉండాలి. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం ఏలారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది హిందువులపై దాడిగా మేము భావిస్తున్నాము. ఈరోజు వైసీపీ చేస్తున్నట్టు కుట్ర నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. టార్గెట్ తిరుమలతో రాజకీయంగా ఏ అంశం మా మీద మాట్లాడే అవకాశం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన అన్నారు, ఈ పరకామని దీంట్లో 24 సార్లు ఆయన చోరీ చేశాడు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలా అన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలో 240 ఎఫ్ఐఆర్లు పెట్టాలో పోలీసు వాళ్ళకి తెలుసు. ఛార్జ్షీట్ ఇది, ఛార్జ్షీట్ ఏది మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఇష్యూలో ఛార్జ్షీట్ ఇది. నీట్గా ఛార్జ్షీట్లో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలు పంపించారు మిత్రులారు, జైలు పంపించారు. ఆ నిందితుడు పెంచలేని జైలుకి పంపించారు. రవికుమార్ని ఏం చేశారయ్యా మీరు? తిరుమల రవికుమార్ని ఏం చేశారు? పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడ విచారించారు? కరుణాకర్ రెడ్డి గారు జేమ్స్ బాండ్ అంటున్నారు కదా, వెనక్కి పోయి చూడండి. కొండ మీద ఉన్నటువంటి మీవి 2000 కళ్ళు ఉన్నాయన్నారు కదా, ఆ కళ్ళుని అడగండి చెప్తారు. రవికుమార్ని దొరికిన తర్వాత విచారణ పేరుతో ఎక్కడ పెట్టారు, ఏ కార్లు తిప్పారు? అప్పుడు నియమ నిబంధనలు వర్తించదా? అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి దొంగని దాతగా చేసినటువంటి సిగ్గులేని ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు కొట్టేస్తే చెట్టు కింద పంచాయతీ చేసి వాడిని దాతగా చేస్తారు, దొంగని దాతగా. ఈరోజు మీరు మాట్లాడతారు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు మా మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు ఇన్ని మాట్లాడుతున్నారే, దీనికి సమాధానం చెప్పాలా కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఇంక మీట్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు పెట్టండి, రోజు మాట్లాడుకోండి. మీకు ఎట్టా టైంపాస్ కావాలంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండాలా. ఎందుకంటే మిమ్మల్ని తిరుపతి ప్రజలు మీకు టైం ఇవ్వలేదు, ప్రజల మధ్య తిరిగేదానికి మీకు అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధిగా. కాబట్టి మీరు దీనికి సమాధానం చెప్పాలా. మీరు 13/6/2023 కరుణాకర్ రెడ్డి గారు మీరు కదా అధ్యక్షులు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు ఎన్నికల ముందు. ఆ టైంలో 23 వారే అధ్యక్షులు. ఆ టైంలో తిరుమల
పరకామణిని అబ్జర్వ్ చేసే ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలకు జిల్లా కలెక్టర్ సమావేశంలో ఆయన పరిష్కారం చూపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాత్ నాగరాజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్రంలో నెల రోజుల పైగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదన్నారు. రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రీసర్వే పేరుతో గత ప్రభుత్వం చేసిన గ్రామాలు రైతాంగానికి ఇప్పటి వరకు పాస్బుక్లు అందరి పరిస్థితి. గతంలో ఒక నెల పాటు రెవెన్యూ సమస్యలు ఏర్పాటు చేసి ఏ ఒక్క రెవెన్యూ సమస్య లేకుండా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి కూడా పీజీఆర్ఎస్కి వందలాది మంది తరలి వచ్చే పరిస్థితి ఏర్పడింది. తమ పాత పాస్బుక్లో ఉన్న భూమి అదే భూమిని అదే పత్రంతో నమోదు చేసి కొత్త పాస్బుక్లకి ఇవ్వని పరిస్థితి. సంయుక్తంగా ఎల్పీ నెంబర్లు ఏర్పాటు చేసి ఒక 10 మందిని 15 మందిని ఒకే నెంబర్లో చేకూర్చి వాళ్ళందరూ రాలేదనే సాగుతో ఆ యొక్క నెంబర్లు విభజించి ఆ రైతు ఖాతాలు వేయని పరిస్థితి చూస్తున్నాం. ప్రత్యక్షంగా నేను పర్యటన చేసి శ్రీకాళహస్తి మండలం అమ్మచెరువు గ్రామంలో చాలా చిన్న రెవెన్యూ గ్రామం, ఆ గ్రామంలో కూడా రైతాంగానికి పాస్బుక్లు రాని పరిస్థితి ఉంది. కలెక్టర్ గారికి నేరుగా విజ్ఞప్తి చేశాం. ఈ రెవెన్యూ సమస్యలైనా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చూసి నిరాశ మిగిలింది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఈ సమస్యలన్నింటికి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపాలని చెప్పేసి కోరుతున్నాం. అదే రకంగా వారసులకు సంబంధించి ₹1 మేము వాళ్ళ పాస్బుక్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ తండ్రులు భూములు వాళ్ళకి ఆటోమేటిక్గా మార్పు చేస్తామని చెప్పారు. అది కూడా ఈరోజు మార్పు చేయకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, కాలయాపన చేస్తున్నారు. పీజీఆర్ఎస్ అర్జీలు కూడా పరిష్కరించినట్టుగా కలెక్టర్ గారికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీసం చిన్న సమస్య ఈ సమస్యనైనా తీర్చి ఏమో డబ్బు అయ్యే పరిస్థితి కాదు, లేకపోతే పెద్దగా ఏ ప్రయాసాలు కోర్చాల్సిన పని లేదు. రైతులకు గతంలో తమ పాస్బుక్లో ఉన్న భూమిని వాళ్ళ యొక్క పాస్బుక్లే కొత్త పాస్బుక్లకి నమోదు చేసి జారీ చేయలేని అంత స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా అన్యాయం. రైతాంగ ప్రభుత్వమా లేకపోతే రైతులకి కళ్ళేళ్ళు పెట్టే ప్రభుత్వం అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కొత్త పాస్బుక్లు జారీ కాని కారణం చాలామంది లోన్లు తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు వాళ్ళకి వర్తించలేని పరిస్థితి ఉంది. వెంటనే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఈరోజు రేపు జరిగే జిల్లా కలెక్టర్ సమావేశంలో ఈ సమస్యకి పరిష్కారాలు చూపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం మన దేశంలో కోడిగుడ్డుపై పడింది. సహజంగానే ఫిబ్రవరి నెలలో కోడిగుడ్ల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం యుద్ధం కారణంగా ఒక్కసారిగా గుడ్లు రేట్లు పడిపోయాయి. యుద్ధం ప్రారంభానికి ముందు రైతుకు ఒక్కో గుడ్డుపై ₹5.60 దక్కితే ప్రస్తుతం ఆ ధర ₹3.60 పడిపోయింది. పౌల్ట్రీ పరిశ్రమకు కేంద్రమైన తమిళనాడు రాష్ట్రంలోని నమ్మక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు రోజు 8 నుంచి 10 కంటైనర్లలో 2 కోట్లకు పైగా గుడ్లను ఎగుమతి చేస్తుంటారు. యుద్ధం వల్ల ప్రస్తుతం ఎగుమతులు ఆగిపోయాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతిరోజు ₹1.5 పైగా రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, మొదటిసారి కోడిగుడ్డు ధర పతనమైందని పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య తాత్కాలికమేనని, త్వరలోనే గుడ్డు ధర సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు పౌల్ట్రీ అసోసియేషన్ నిర్వాహకులు.
మళ్ళీ చెప్తాను కంటిన్యూ చెప్తాను చూస్తాను. మన చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో సుమారుగా 90 లక్షల పౌల్ట్రీ లేయర్ ఫామ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక రోజుకి 70 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతూ ఉంది. ఒక గుడ్డు మీద ₹1.75 నుంచి ₹2 వరకు ఒక రోజుకి ఒక రైతుకి నష్టము వస్తూ ఉంది. ఇప్పుడు యుద్ధం వల్ల 70 లక్షలు అంటే ₹1,40,00,000 ఒక రోజుకి మన ఉమ్మడి జిల్లాల్లో రైతులు నష్టపోతూ ఉన్నారు. దీనికి తక్షణమే గవర్నమెంటు రైతులను ఆదుకోవాలి అని కోరుతున్నాం. ఎలాంటి ఈ స్థాయిలో ఎప్పుడైనా ధరలు పడిపోయాయి సార్? ఇంత తీవ్రమైన ఒత్తిడి ఎప్పుడూ రైతులు ఫేస్ చేయలేదు. ఈ యుద్ధం వాతావరణంతో ఎక్కువగా నష్టపోయినాము. గుడ్డు మీద ₹1.75 నుంచి ₹2 డైలీ నష్టపోతున్నారు రైతులు. ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది, సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది, ప్రొడక్షన్ తగ్గుతూ ఉంది. రకరకాలుగా రైతులు ఈ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తానికి కారణం యుద్ధమేనా? ఇప్పుడు గత 10 రోజుల నుంచి యుద్ధం ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తూ ఉంది రైతుల మీద. దానా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి అన్నీ. మెయిన్గా యుద్ధ వాతావరణం వల్ల ఇటువంటి పరిస్థితి మనకు ఎదురైంది. గుడ్లు ఎక్స్పోర్ట్ అవుతున్న గుడ్లు పూర్తిగా నిలిచిపోయిన దానివల్ల గుడ్డు రేటు ధర పతనం అయిపోయి ఇప్పుడు మేము చాలా నష్టపోతున్నాము. పర్ ఎగ్ అరౌండ్ ₹1.75 నుంచి ₹2 నష్టపోతున్నాము. ప్రతిరోజు ఒక గుడ్డు మీద అంటే మేము లెక్కేసుకోండి, మా ఫారంలోనే మాకే ₹1,00,000 ఒక రోజుకు నష్టం వస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా మేము భర్తీ చేసుకోవాలి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి మెయిన్గా గవర్నమెంట్ తరఫున మాకు ఏదన్నా, ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్కి ఎన్నో రకాలుగా సబ్సిడీల రూపంలో వాళ్ళకి చేస్తుంటారు. అలాగే మా పౌల్ట్రీ ఇండస్ట్రీని కూడా ఆదుకోవాలని మన గవర్నమెంట్ని చేతులెత్తి అడుక్కుంటున్నాం. యుద్ధం ముందు అరౌండ్ ₹6 ₹7 గట్టి వచ్చేన గుడ్డు చాలా క్వాలిటీగా బయట బాగా ఎక్స్పోర్ట్ అవుతున్న గుడ్లు మిడిల్ ఈస్ట్కి పోతున్నాయి. సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ మాల్దీవ్స్, నెక్స్ట్ ఇక్కడ శ్రీలంక అంతా పూర్తిగా నిలిచిపోయిన దానివల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది మనకి. ₹7 నుంచి ఇప్పుడు దాదాపు ₹3.50 నుంచి ₹3.75 మేము గుడ్డు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలో దీనికి. దాదాపు మన తిరుపతి, చిత్తూరు, చెన్నై, నెక్స్ట్ నామక్కల్లు, అటు నెక్స్ట్ మిగిలినవి ఎక్స్పోర్టర్స్ తీసుకెళ్ళి వాళ్ళు సేల్స్ చేసుకుంటూ ఉన్నారు. అన్నీ పూర్తిగా నిలిచిపోయిన దానివల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందండి. గల్ఫ్ దేశాలకు అరౌండ్ 1.5 to 2 crores ఎగ్స్ పర్ వీక్ వెళ్తున్నాయి సార్. అంటే రోజు మీద 2 రోజులకు ఒక 10 కంటైనర్లు 5 కంటైనర్లు అట్లా పోతుండేటివి. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి. ఒక కంటైనర్ అంటే అరౌండ్ 4 లక్షల నుంచి 5 లక్షల గుడ్లు వెళ్తాయి. అటువంటిది డైలీ 5 కంటైనర్లు వేసుకున్నాక డైలీ 25 నుంచి 30 లక్షల గుడ్లు పోతున్నాయి. అటువంటిది అది పూర్తిగా నిలిచిపోయింది. నామక్కల్లో అక్కడ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇవన్నీ అన్నీ దానివల్ల ప్రొడక్షన్స్ ఎక్కువైన దానివల్ల నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా హెవీ లాసెస్ మేము చూడాల్సి వస్తూ ఉంది. డిసీజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఛాలెంజెస్ దీంట్లో మేము ఉన్నాం. హైలీ రిస్కీ జాబ్ మేము చేస్తున్నాం. ఒక పౌల్ట్రీ రైతు అంటే ఆసామాషిగా ఎంత కష్టపడుతుంటే ఒక ప్రోటీన్ ఒక సోర్స్ మంచిది మన మార్కెట్లోకి విడుదల చేస్తున్నామంటే దాని ఎఫెక్టు చాలా మంచి నాణ్యమైన గుడ్డును మనం ఉత్పత్తి చేస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం ఆల్ ఏజ్ గ్రూప్స్కు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా వల్ల మన ఫుడ్ ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగకరంగా ఉంది కాబట్టి మాకు తగినంత సహాయం చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక సందడితో మురిసిపోతోంది. శృంగేరి శారదాపేట అధిపతుల జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామీజీ శ్రీకాళహస్తికి విచ్చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పీఠాధిపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాళహస్తి పర్యటనలో ఉన్న శృంగేరి జగద్గురులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని వారికి ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతులతో భేటీ అయిన మంత్రికి స్వామీజీ ఆశీస్సులు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డితో పాటు దేవస్థాన అధికారులు పీఠాధిపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జగద్గురువుల రాకతో శ్రీకాళహస్తి పవిత్రని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంత్రి ఆనంద్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ముఖ్య నేతలు కోలా ఆనంద్, దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బీకే వెంకటేశ్వర్లు, ఆర్డీఓ భానుప్రకాష్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామీజీ సేవలో తరించారు. శృంగేరి పీఠాధిపతుల పర్యటన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. విశ్వ హిందూ పరిషత్ విద్యా వికాస్ సమితి నైతిక శిక్ష విభాగ ఆధ్వర్యంలో బుధవారం గిరింపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం నైతిక సాంస్కృతిక విలువలకు పుట్టినిల్లని, నేటి తరం విద్యార్థులు నైతిక విలువలను అలవర్చుకుని తల్లిదండ్రులను గౌరవిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. రామాయణం అంశంపై నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వివిధ పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటారి హేమలత, విహెచ్పి, భాజపా, జనసేన నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి మండలం పెదవాడ్లపూడి గ్రామంలో 14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారని ప్రజలు అన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.